హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట. ఫ్రెండ్స్, నవమాసాలు మన తల్లి మూసి మనల్ని గంతది. తల్లిదండ్రులు కష్టపడి కూలినాలు చేసి చదివించి ప్రయోగం చేస్తే వాడు వయసోడు అయినాక వానికి భార్య వచ్చినాక తల్లిదండ్రులు భారం అయిపోతారు. తల్లిదండ్రులను చూడరు, పెండ్లాన్ని చూస్తాడు కానీ తల్లిదండ్రులను చూడడు. అప్పుడు పెండ్లం మాట విని తల్లిదండ్రులని రోడ్డు పైన వదిలేరు, లేదా అంటే ఎక్కడెక్కడనో హాస్టల్లో వదిలేసి వస్తున్నారు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెండ్లం మాట విని తల్లిదండ్రులని దూరం చెయ్యొద్దు. జన్మం ఇచ్చిన తల్లిదండ్రులు, నువ్వు దేవుని చూసినవో లేదో నీకు తెలియదు, నువ్వు చూడలేవు కూడా, దేవుని చూడలేవు కూడా, కానీ నీకు జన్మం ఇచ్చిన తల్లిదండ్రులే నీకు దేవుళ్ళు. వాళ్ళను మంచి చూసుకుంటే నీ కడుపులో పుట్టిన పిల్లలు నిన్ను మంచి చూసుకుంటారు. నీ పిల్లలు నీకు తల్లిదండ్రులు అలా నీ తల్లిదండ్రులను నువ్వు వదిలేస్తే నీ పిల్లలు కూడా రేపు నిన్ను అలాగే రోడ్డు పైన వదిలేస్తారు. తండ్రి ఎట్లా చేస్తాడో కొడుకులు కూడా అట్లనే చేస్తారు. జన్మమిచ్చిన తల్లిదండ్రులని బాధ పెట్టొద్దు, ఎక్కడ ఇడవద్దు. ఆశ కావాలంట, మంచిగా డబ్బు కావాలంట. ముసలోడు అయిపోతే తల్లి ముసలిదైతే వాళ్ళతో పని ఉండదు కదా, ఉన్న అంతా భయపెట్టి వాళ్ళకి పెట్టి సాయం చేయించుకొని తల్లిదండ్రులని రోడ్డు పైన వదిలేస్తారు. అది మహాపాపం. అది ఖురాన్లో కూడా ఉంది, బైబిల్లో కూడా ఉంది, భగవద్గీతలో కూడా ఉంది. అది అట్లా రోడ్డు పైన తల్లిని వదిలేయొద్దు, మహాపాపం. ఫ్రెండ్స్, ఇది ఒక చట్టం తేవాలి. తల్లిదండ్రుల వానికి ఆస్తి, తల్లిదండ్రులని చూసిన వానికి అన్ని అని చట్టం తేవాలి. ఫ్రెండ్స్, మన అమ్మ లేనిది, మన అయ్య లేనిది మనం ఈ భూమి మీదకి రాలే. ఈ సృష్టి అనేది నీకు ఆలవలంగానే నువ్వు ఈ సృష్టిని చూస్తున్నావు. నువ్వు తల్లిదండ్రులను వదిలేస్తే రోడ్డు మీద వాళ్ళ రక్తం పంచుకొని నువ్వు పుట్టినవు. నీ రక్తం వాళ్ళకి ఇవ్వగలుగుతావా? రిటర్న్ ఇవ్వగలుగుతావా? వాళ్ళ పార్సులు, తల్లిదండ్రుల పార్సులు నీకు వచ్చినాయి, వాళ్ళకి ఇవ్వగలుగుతావా? నువ్వు ఇయ్యలేవు, అది కాని పని. ఫ్రెండ్స్, తల్లిదండ్రులని చూసిన వానికి 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుందని బైబుల్ బోధిస్తుంది. నీ తల్లిదండ్రులని సన్మానించుమని చెప్తుంది బైబుల్, ఖురాన్, భగవద్గీత. ఫ్రెండ్స్, తల్లిదండ్రులని ఉసురు పోసుకోకండి, వాళ్ళని బాధ పెట్టకండి. ఎంతో బాధపడి ఇంత అన్నం ఉంటే కొంచెం తిని కొంచెం దాపెట్టి మీకు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి కూలి నాలి చేసి కష్టపడి మీకు చదివించి ప్రయోగం చేస్తే వాళ్ళకి ఆ శిక్ష ఎందుకు ఇస్తారు? మీరు బుద్ధి జ్ఞానం ఉందా? భార్య మాటలని ఎందుకు రోడ్డు పాలు చేస్తున్నారు? వాళ్ళని చట్టం తేవాలి. ఇలాంటి నా కొడుకులని శిక్షించాలి. రేపు నీకు అదే గతి పడుతుంది. తల్లిదండ్రులను బాధ పెడితే నీ పిల్లలు నిన్ను అలాగే చేస్తారు. గవర్నమెంట్ ఒక చట్టం తేవాలి. ఇలాంటి నా కొడుకులకు ఆస్తి రాకుండా చేయాలి, వీళ్ళకి శిక్ష కూడా పెట్టాలి అని నేను మరీ చెప్తున్నా. మనసులోని బాధ, ఆవేదన, దయచేసి తల్లిదండ్రులను బాధ పెట్టొద్దని మరీ చెప్తున్నా. ఫ్రెండ్స్, పెళ్ళం రాగానే తల్లిదండ్రులు చేదైపోతారు. అంటే పెళ్ళం మీకు బెల్లం అయిపోతుంది, తల్లిదండ్రులు మీకు బరువు అయిపోతారు. ఇదే నువ్వు కొడుకు అంటే ఆశ కావాలి కానీ తల్లిదండ్రులు వద్దా? నువ్వు ఒక కొడుకువేనా? చదువు ఉంటే కాదు, సంస్కారం కూడా కావాలి. అర్థమైందా? చదువు ఉండనే కాదు, ఉండనే కాదు, మంచి 80% ఉంటే కాదు. అవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? మీ తల్లిదండ్రుల వల్ల వచ్చింది. వాళ్ళని పుణికి పుచ్చుకున్న శరీరము, రక్తము, వాళ్ళు ఏంది నువ్వు వేడికేలు వచ్చినావు. ఫ్రెండ్స్, దయచేసి ఆవేదన అర్థం చేసుకోమని మీకు అంటగా చెప్తున్నాడు. ఫ్రెండ్స్, నిజంగా
నువ్వు మీ అమ్మకే మీ నాన్నకే నువ్వు పుట్టినట్టయితే వాళ్ళని రోడ్డు పైన వదిలేయొద్దు. నిన్ను ఇంతున్నప్పటి నుంచి ఎట్లా పెంచి పెద్ద చేసినారో నువ్వు వాళ్ళు బతుకున్న దినాలు నువ్వు వాళ్ళని సాదాలి. అలా రుణం నువ్వు తీర్చుకోవాలి. నువ్వు నీ అంత బంగారం నీ అంత డబ్బు పెట్టినా అలా రుణం నువ్వు తీర్చుకోలేవు. ఫ్రెండ్స్, దయచేసి ఆవేదన తల్లిదండ్రులని వదలొద్దు. తల్లిదండ్రులు లేక కొందరు బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ఉండి కూడా మీరేమో మీకు తల్లిదండ్రులు బరువు అవుతారు. పెళ్ళం రాగానే బరువు అయినారు తీసుకెళ్ళి ఇడిచిపెట్టడం మహా తప్పు. గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్, ఎప్పుడు తల్లిదండ్రుల కళ్ళకి నీరు రావద్దు, కన్నీరు రావద్దు, పాపం తగులుతుంది. నిజంగా నువ్వు తల్లిదండ్రులకు పుడితే వాళ్ళు నిజమైన నీ తల్లిదండ్రులు అయితే నువ్వు వదలవు. నువ్వు ఎవరికో పుట్టినవో నువ్వు అయితే తెచ్చి నేను సాదుకొని పెంచి పెద్ద చేస్తే నీకు భేదం వచ్చి నువ్వు వాళ్ళని వదిలేస్తావు. నిజంగా నువ్వు అమ్మకు నాయన వాళ్ళ కడుపులకి వెళ్ళి పుట్టి నువ్వు పెంచి పెద్ద చేసినాక నీకు జ్ఞానోదయం వచ్చి నీకు మంచి తెలివి బుద్ధి వచ్చి నీకు మంచి ప్రయోగం అయ్యి మంచి జాబ్ చేస్తున్నావు అనుకో, అలాంటి వాడు వదలడు. ఏడునో రోడ్డు మీద అనాథగా ఉన్నోని తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తే వానికి స్వార్థం పెరిగి అలాంటి వాళ్ళు తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తారు. నిజమైన కొడుకు అయితే తల్లిదండ్రులను సాత్తాడు కానీ వదిలేయడు. ఓకేనా ఫ్రెండ్స్? తల్లిదండ్రులని మంచి చూడమని మరి చెప్తూ నా ఆవేదన పంచుకుంటున్నా మీతోటి. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.